ఫైనలీ ద కింగ్ ఈజ్ బ్యాక్ అన్నట్టు లేట్గా అయినా లేటెస్ట్గా వస్తున్న నా కొటేషన్స్ ఖచ్చితంగా టాటా సియదాకి అయితే పక్కా సూట్ అవుతాయి. సో నియరెస్ట్ డీలర్స్కి అయితే విజిట్ చేయడం స్టార్ట్ అయిపోయింది టాటా సియదాకి సంబంధించి. సో కొన్ని డీలే అవుతుంటే కొన్ని డీలర్స్కి అయితే రావడం స్టార్ట్ అయిపోయింది. నాకు దగ్గరలో ఉండే డీలర్స్కి అయితే విజిట్ చేసింది టాటా సియదా. ఇప్పుడు మీరు చూడొచ్చు. సో లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేసినారు. ఎవరు కాదన్నదో దీని డిమాండ్ అంతా ఇంత కాదని. సో పక్కా మీద విన్నది కరెక్టే. ఇప్పటి నుంచి నేను వింటూనే వస్తున్నాను, కానీ ఇప్పుడు మాత్రం మీతో పాటు నేను కూడా ఈ వీడియోలో చూస్తున్నాను. అంత క్రేజ్, అంత డిమాండ్ ఉంది. సో మీరు చూడొచ్చు ఎంత అయితే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎంతమంది కస్టమర్స్తో పాటు లేకపోతే ఎంక్వైరీ చేసే వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇట్లా టాటా యొక్క డీలర్స్ వాళ్ళు ఇట్లా కంప్లీట్గా చూసుకున్నట్టయితే ఎంత పబ్లిక్ ఉన్నదైతే ఈ ఈవెంట్కి సంబంధించి. ఓన్లీ ఇది ఒకటే డీలర్స్లో ఇప్పుడు మీరు చూడొచ్చు వీడియోలో కంప్లీట్గా ఎంత మంది ఉన్నదో చూడండి. సో చీఫ్ గెస్ట్ అయితే ఆల్రెడీ వచ్చేసినారు. సో నియర్ బై వాళ్ళు పిలిచిన చీఫ్ గెస్ట్ సంబంధించి ఏదైతే టాటా డీలర్స్కి సో అఫీషియల్గా లాంచ్ అయితే అయిపోయింది టాటా సియాదాకి సంబంధించి. ఇప్పుడు సూన్ దాన్ని అన్వీల్ అయితే చేస్తారు. చాలా గ్రాండ్గా అయితే చేసినదనమాట ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది ఏదైతే టాటా డీలర్స్కి సంబంధించి ఉన్నదో. సో నేను డీటెయిల్గా కార్లో కూర్చొని కూడా చూస్తాను. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఇప్పుడు మీరు చూడొచ్చు అఫీషియల్గా అయితే లాంచ్ అయిపోయింది టాటా సియాదాకి సంబంధించి. సో రెడ్ కలర్లో అయితే ఉంది. చూస్తుంటే ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం అనమాట మీతో పాటే చూస్తున్నాను ఆ హ్యూజ్ పబ్లిక్ గ్యాదరింగ్కి సంబంధించి టాటా సియాదా అన్వీల్ చేయడం. అందులో నేను పార్టిసిపేట్ చేయడం నిజంగా నాకు కూడా చాలా కొత్తగా అనిపించింది. ఈవెన్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే టాటా సియాదా మీరు చూడొచ్చు చాలా డిమాండ్ ఉన్న వెహికల్. ఆల్మోస్ట్ 70,000 బుకింగ్స్ ఎందుకు వచ్చినాయని ఇప్పుడు మీరు నాతో పాటు మీకు కూడా చూస్తే అర్థమవుతుంది. సో నేను లోపల కూర్చొని చేస్తాను, కంప్లీట్గా వాక్ ఆన్ అయితే వీడియో చేస్తాను. చాలా కష్టమైంది, ఎందుకంటే ఎట్లయితే లాంచ్ ఈవెంట్ అయిపోయిందో గెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత చాలా మ్యాసివ్ క్రౌడ్ అయితే గ్యాదర్ అయిందనమాట టాటా సియాదా చుట్టుపక్కలంతా కూడా. అస్సలు స్పేసే లేదనమాట, అంత డిమాండ్ ఉంది. కస్టమర్సే కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్సే కావచ్చు, ఈవెన్ చాలామంది అనమాట కూర్చొని చూడడము. అంటే లైవ్గా ఫస్ట్ టైం చూస్తున్నాం కదా. సో నియర్ బై డీలర్స్కి ఇప్పుడే రావడం స్టార్ట్ అయిపోయింది కదా. సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఇట్లా చూపిస్తుంటేనే మీకు కొత్తగా నేను అంటే కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అనమాట. మీరు చూడొచ్చు ఫ్రంట్కి సంబంధించి మొత్తం సెగ్మెంట్లోనే స్లిమ్ హెడ్లైట్స్ అనమాట. 1.7 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. కనెక్టెడ్ డిఆర్ఎల్స్ మీరు చూడొచ్చు. చూస్తుంటే చాలా బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. మీకు వీడియోలో ఏ విధంగా ఉందో తెలియదు, కానీ ఈ రెడ్ కలర్కి ఆ షోరూంలో నాకు చూస్తుంటే ఇంకా మతిపోయిందంటే నమ్మండి. సియాదా యొక్క బ్యాచింగ్ మీరు చూడొచ్చు. ఫ్రంట్లో కంప్లీట్గా గ్లాసీ బ్లాక్ ఫినిష్తో, మధ్యలో టాటా లోగో, కింద నంబర్ ప్లేట్ కంప్లీట్గా అదంతా కూడా ఏదైతే మనకి బంపర్ సెటప్ చూడండి కంప్లీట్గా ఒక డ్యూయల్ కలర్లో చాలా బాగా అనిపిస్తుంది. బ్లాకే కావచ్చు, అక్కడక్కడ అదంతా కూడా గ్లాసీ బ్లాక్ ఫినిష్తో కావచ్చు. సో కనెక్టెడ్ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్తో పాటు మీరు కంప్లీట్గా చూడొచ్చు అనమాట. ఫాగ్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు మనకి కింద మీరు చూసినట్టయితే అది రెండు కూడా ఎల్ఈడివే. అండ్ ఫ్రంట్ పార్ట్స్కి సంబంధించి సెన్సార్సే కానీ ఈవెన్ రాడర్ మనకి లెవెల్ 2 అడాస్ ఉంది కాబట్టి ఇది కంప్లీట్గా ఇప్పుడు మీకు డిస్ప్లేలో చూపిస్తుంది. టాప్ మోడల్ అనమాట. సో ఇది ఈవెన్ మోర్ అట్రాక్టివ్గా మీకైతే కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ మీరు చూస్తున్నట్టయితే సిమిలర్ ఏదైతే ఓల్డ్ లుక్స్తో కొంచెం మనకి రిజెంబుల్ అవుతుంది పాత యొక్క డిజైన్ అనేది. సో ఎక్కడ దానికి డిస్ట్రాక్ట్ కాకుండా కొంచెం సిమిలర్గా ఆ పాత డిజైన్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. 19 ఇంచ్ టైర్ అయితే వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో, ఎందుకంటే టాప్ మోడల్ కాబట్టి ఇది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి మ్యాసివ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ మనకి బీ పిల్లర్ కానీ సి పిల్లర్ కానీ అదంతా కూడా ఫుల్ బ్లాక్ ఫినిష్ అయితే ఉందో చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ రూఫ్ రిల్స్ కూడా మనకి బ్రిడ్జ్ టైప్ అయితే రావు, కాకపోతే దానికే అంటే అటాచ్ అయ్యి వస్తాయి అనమాట. బ్రిడ్జ్ టైప్ అయితే మధ్యలో మనకి గ్యాప్ ఉంటుంది, అట్లా ఏమీ ఉండదు అనమాట. అండ్ రియల్ కంప్లీట్గా మీరు చూడొచ్చు షార్క్ ఫిన్ యాంటీనా కావచ్చు, కంప్లీట్గా బ్లాక్ మనకి కనెక్టెడ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ సెటప్ అయితే కావచ్చు. మనకి ఈవెన్ మనకి చూడొచ్చు బటన్తో మనకి ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ఇది టాప్ మోడల్ కాబట్టి ఆ ఫీచర్ అయితే వస్తుందన్నమాట. బూట్ కూడా చాలా మ్యాసివ్ బూట్ స్పేస్ అయితే మీరు చూడొచ్చు. 622 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ అయితే ఇందులో లభిస్తుంది. అండ్ ఈవెన్ మనకి నేను లోపల కూడా కూర్చొని చూస్తాను. మ్యాసివ్ సన్ రూఫ్ అయితే మీరు ఇది ఆఫర్ అయితే చేస్తుంది అనమాట మనకి. అండ్ ఇంకోటి మీరు నోటీస్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, అక్కడ మనకి చూసుకున్నట్టయితే చిన్న లైట్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట. సో ఎల్ఈడి లైట్ అది వైట్ కలర్. ఇప్పుడు మీరు చూడొచ్చు ఏదైతే డోర్ ప్యాడ్స్కి సంబంధించి సఫారీకి అట్లా వస్తుండే చూడండి మనకి రెడ్ కలర్ లైటింగ్ అనేది, అది ఇక్కడ కూడా చూడొచ్చు. డ్యూయల్ కలర్లో అయితే మీకు ఆ డోర్ ప్యాడ్స్ అనేవి వస్తాయి. సో చూడొచ్చు మీకు సన్ రూఫ్ అనేది కంప్లీట్గా మ్యాసివ్ సన్ రూఫ్ అనమాట. సో ముంగడ కూడా చాలామంది కూర్చున్నారు, చాలా హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంది మీరు నోటీస్ చేయొచ్చు. సో కొంచెం నాకు వీడియో షూట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. సో వాళ్ళందరూ కూడా సో వేరే లైక్ ఇన్ఫ్లుయెన్సర్సే కావచ్చు, లేకపోతే ఎంక్వైరీ చేసేవాళ్ళు లైక్ కస్టమర్స్ లాగా అనమాట. సో వాళ్ళతోనే ఓపెన్ చేస్తున్నాను సన్ రూఫ్ అనేది. సో మీరు చూడొచ్చు
ఇట్లాంటి సన్ రూఫ్ అనేది సెగ్మెంట్లో ఎక్కడ కూడా లేదు. పాత ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పినాను. ఎంత పెద్దగా అంటే మీకు నమ్మలేదు. కూర్చుంటే ఎంత రూమీగా అనిపిస్తుందంటే లైటింగ్ అదంతా కూడా సన్ రూఫ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఇంకా డైరెక్ట్ ఆకాశం మనకి కింద ఉన్నట్టు ఇంకా కార్లో లేమన్నట్టుగానే మనకు ఆ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంటీరియర్స్ కూడా చూడొచ్చు, మీకు రియల్ ఏసీ ఈవెంట్సే కావచ్చు, కంప్లీట్గా అదంతా కూడా కలరింగ్ కానీ లేకపోతే కలర్ కాంబినేషన్ కానీ సీటింగ్ పరంగా సో రియర్లో నాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. 3 మెంబర్స్ కూర్చున్నాం మేము కంఫర్టబుల్గా, చేతులు ఎట్లా పైన పెట్టుకోవడం అట్లా ఏమీ కాంప్రమైజ్ అయితే లేదు. మనకి స్పేస్ పరంగా అంతా బాగుంది. రెడ్ అండ్ ఆ గ్లాసీ బ్లాక్ ఏదైతే ఉందో చాలా బాగుందనమాట. ఈవెన్ అలై వీల్స్ కూడా మనకి కొత్తగా న్యూ అలై వీల్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. సో ఫ్రంట్ సంబంధించి డోర్కి కూడా మీరు నోటీస్ చేయొచ్చు. కంప్లీట్గా మనకి ఆ బ్లాక్తో పాటు లైట్ క్రీమీ షేడ్ కింద ఆ రెడ్ కలర్ లైటింగ్, ఈవెన్ రెడ్ కలర్ మనకి కార్. సో చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో కూర్చొని కూడా చూపిస్తాను. ఇదంతా కూడా మనకి కంప్లీట్గా ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ అనమాట. సీటింగ్ అదంతా కూడా ఇక్కడ మనకి ఏదైతే డాష్ బోర్డ్కి సంబంధించి ఏదైతే పుష్ స్టార్ట్ బటన్ ఉందో అదంతా కూడా కొత్తగా వచ్చింది మనకి ఓన్లీ సియాదాలోనే. ఇంతకుముందు టాటాలో ఇటువంటి సెటప్ అయితే లేదు. సో మినీ రేంజ్ రోవర్ లాగా మీకు ఆ ఫీల్ అయితే కనిపిస్తుంది. సో రూఫ్ రేల్స్ చూడొచ్చు, పైన బ్రిడ్జ్ అయితే రావు ఇంతకుముందు చెప్పినట్టు. అండ్ ఇంకొకటి అదైతే మీరు బీ పిల్లర్ కానీ సి పిల్లర్ కానీ ఆ బ్లాక్ గ్లాసీ బ్లాక్ ఉంది చూడండి, అది బాగా మెయింటైన్ చేసినది ఈవెన్ టాప్ టు బాటమ్. సో కూర్చొని చూస్తున్నాను చూడండి, మీకు స్టీరింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మధ్యలో ఎలిమిటెడ్ లోగో అయితే వస్తుంది, కాకపోతే అక్కడ ఏదో స్టిక్కర్ అతికిచ్చినది సో షోరూమ్ వాళ్ళు. సో మనం దాన్ని డిస్టర్బ్ అయితే చేయలేము. ఈవెన్ ఇది మనకి ఆర్మెస్ట్ అనమాట, లైట్గానే ఉంటుంది స్టోరేజ్ స్పేస్ అనేది. సో బేస్ మోడల్ నుంచే మీరు నోటీస్ చేయొచ్చు. ఎలక్ట్రానికల్ అయితే పార్కింగ్ బ్రేక్ కావచ్చు, ఈవెన్ హోల్డ్ కూడా మనకి అందులోనే చూడొచ్చు. ఇక్కడ మీకు 3 స్క్రీన్స్ ఉన్నాయి చూడండి, టాప్ మోడల్ కాబట్టి అది ఆఫర్ చేస్తున్నారు 3 స్క్రీన్స్ అనేవి. చూస్తుంటే చాలా చాలా బాగా అనిపించింది. అదేదో ఇప్పుడు మనం షోరూమ్ పోతే టీవీలన్నీ లైన్గా పెట్టుంటే చూడండి, ఆ ఫీలింగ్ అయితే నాకైతే పర్సనల్గా వచ్చింది. సో చూస్తుంటే చాలా బాగుంది. మీకు వీడియోలో ఏ విధంగా ఉందనైతే కొంచెం మీరు కమెంట్స్లో షేర్ చేస్తే నాకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇది మనకి IRVMస్కి సంబంధించి ఆటోమేటిక్ అనమాట, లైక్ మనకి మాన్యువల్ అయితే కాదు. సో ఇక్కడ చూడొచ్చు మధ్యలో మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, లెఫ్ట్ సైడ్ స్క్రీన్ అనేది కంప్లీట్గా మనకి బేస్ మోడల్ నుంచి అంటే సెకండ్ బేస్ నుంచి అయితే రాదనమాట, ఓన్లీ టాప్ మోడల్స్లో మాత్రమే వస్తుంది. సో నేను ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాను, సంథింగ్ ఏదో పాపప్ అయితే వస్తుంది. మేబీ ఇంకొంచెం ఏమైనా కనెక్ట్ అట్లా మనం చేసుకోవాలనుకుంటా. ఇది చూస్తున్నట్టయితే మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అనమాట. అండ్ ఏసీ యూనిట్ కూడా కొంచెం మనకి టచ్ ప్యానల్స్ ఇవ్వడం వల్ల కంపల్సరీ మనం చూసే మానిటర్ చేయాల్సి వస్తుంది. లైక్ అట్లా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇది డిజిటల్ క్లస్టర్ మీరు చూడొచ్చు కంప్లీట్గా. ఒక్కసారి నేను బ్రైట్నెస్ కూడా కొంచెం తక్కువ చేసి అయితే చూపిస్తాను, కంప్లీట్గా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. కంప్లీట్ డిజిటల్ అనమాట, ఇంకా అనలాగ్ అయితే సంబంధమే లేదు. ఈవెన్ మనకి ఆటోమేటిక్ తీసుకున్నట్టయితే ప్యాడల్ షిఫ్టర్స్ కూడా మీకు ఆఫర్ చేస్తున్నారు. లైక్ డీజిల్లో కూడా మనకు వస్తుంది, ఈవెన్ మనకి పెట్రోల్లో కూడా వస్తుంది అనమాట. సో స్టీరింగ్కి సంబంధించి ఇది కంప్లీట్గా మనకు ఒక మంచి లుక్తో ఈ ఏదైతే కలర్ కాంబినేషన్కి ఇంటీరియర్స్ పరంగా ఇది కూడా మనకి మంచిగా మ్యాచ్ అయితే ఇది వస్తుంది వెహికల్. టోటల్గా మనం చూడొచ్చు వాకరౌండ్ వీడియో అయితే ఇది. సో చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. రెడ్ కలర్లో కానీ ఆ వైట్ LED లైటింగ్తో పాటు గ్లాసీ బ్లాక్ ఫినిష్తో మధ్యలో ఆ మీకు సియదా బ్యాచింగ్ అనేది మీకు ఏ విధంగా ఉందనేది నాకు కింద మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. సో ఇదబ్బా టాటా సియాదాకి సంబంధించి. సో డీలర్స్కి అయితే విజిట్ అయిపోయింది. నేను ప్రియాంక అనే మేడం నంబర్ అయితే ఇస్తాను ఆ డీలర్స్కి సంబంధించి, ఖచ్చితంగా ఆమెను కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్న ప్రైస్ పరంగా అన్నీ కూడా డీటెయిల్స్ ఆమెతో మీరు తెలుసుకోవచ్చు. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.